హలో గైస్ వెల్కమ్ టు కోడర్స్ కోడింగ్. నేను మీ తులసిని. ఈరోజు మనము రియాక్ట్ జేఎస్‌లో మెటీరియల్ యూఐ గురించి మనం నేర్చుకుందాం. సో, బిఫోర్ గోయింగ్ టు ద వీడియో మీరెవరైనా గాని నా ఛానెల్ గాని సబ్స్క్రైబ్ చేయకుండుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దానివల్ల మీరు చేసే చిన్న సబ్స్క్రైబ్, లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఈ వీడియోలో మనం రియల్ టైమ్ సంబంధించినటువంటి మెటీరియల్ యూఐ రియాక్ట్ జేఎస్‌లో దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని గురించి మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తా అంటే నేను మెటీరియల్ యూఐ, మెటీరియల్ యూఐ అనేసి మీరు కొట్టి లైబ్రరీ మెటీరియల్ యూఐ యొక్క వెబ్‌సైట్‌కెళ్ళండి. మెటీరియల్ యూఐ వెబ్‌సైట్‌కెళ్ళి ఇక్కడొచ్చింది ఏం చేస్తా అంటే ఇక్కడ ఈ యొక్క మెటీరియల్ యూఐ అనేదని మనం మన అప్లికేషన్‌లో ఏ విధంగా ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే ఫస్ట్ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఏం చేస్తామంటే నెక్స్టు మనము ఎక్కడైతే ఫోల్డర్ క్రియేట్ చేసున్నామో అక్కడికెళ్ళేసి ఆ యొక్క ఫోల్డర్‌ని ఓపెన్ చేయాలనమాట. ఓకేనా? సో, ఇప్పుడొచ్చింది నేనన్నీ డి డ్రైవ్‌లో చేస్తున్నా కాబట్టి మీకు నచ్చినటువంటి డ్రైవ్‌లో ఏ డ్రైవ్‌లో అయితే చేసినారో ప్రీవియస్ అప్లికేషను, సో, తిరిగి మనము సెట్ చేసుకోకుండా అన్నీ ఇన్‌స్టాల్ చేసుకోకుండా మనము ప్రీవియస్‌లో చేసిన దాన్ని ఓపెన్ చేయడం వల్ల మనకు యూజ్ అవుతుందనమాట. సో, ఇక్కడొచ్చింది ఏం చేస్తామంటే మనం ఆహ్, సీఎండీ అని ఇచ్చి ఎంటర్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే మనము డైరెక్ట్‌గా రీడైరెక్ట్ అయిపోతుందనమాట. ఎక్కడికి? మన యొక్క టెర్మినల్‌లో మన యొక్క పాత్‌కి రీడైరెక్ట్ అవుతుందనమాట. రీడైరెక్ట్ అయిన తర్వాత ఏం చేయాలంటే మనం కాపీ చేసుకొచ్చినటువంటి లింక్‌ని ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ ఇస్తామనమాట. సో, ఎంటర్ ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే ఫ్యూ సెకండ్స్ తర్వాత మనకు ఇన్‌స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. సో, ఇంతకీ ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సో, ఇంతకీ ఈ వీడియోలో మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, సో, ఇక్కడొచ్చింది మనం గాని చూసినట్లయితే మనకు ఈ యొక్క మెటీరియల్ యూఐలో ఏమంటే అన్ని ప్రీ డిఫైన్డ్ లైబ్రరీస్ ఉంటాయన్నమాట. దీంట్లో మనము కాంపోనెంట్స్‌లో ఏమున్నాయి మనకు ఇక్కడ బటన్ గ్రూపు, చెక్ బాక్సు, అవతారు, టెక్స్ట్ ఫీల్డు, సో, ఇలాగ అన్నీ కూడా సరే మనకు ప్రీ డిఫైన్డ్‌గా మనకు ఇక్కడ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఇన్‌స్టాలేషన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ మనము ఈ యొక్క వీడియోలో ఏం నేర్చుకుంటామంటే ఆహ్, డ్రావర్ అనేటువంటి ఒక కాంపోనెంట్ ఉంది. సో, ఆ కాంపోనెంటు ఈ డ్రావర్ అనే కాంపోనెంట్‌లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ సో, ఈ డ్రావర్ అనే కాంపోనెంట్‌లో ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ అని ఇస్తే లెఫ్ట్ నుంచి వస్తుందనమాట. అదే విధంగా రైట్ అని ఇస్తే రైట్ నుంచి వస్తుంది. అదే విధంగా టాప్ అని ఇస్తే టాప్ నుంచి వస్తుందనమాట. సో, దీన్ని డ్రావర్ అంటారు. ఈ డ్రావర్‌ని మనం వచ్చింది మనకు అప్లికేషన్‌లో ఇంప్లిమెంట్ చేయడం కోసం నేనేం చేస్తానంటే ఇక్కడ ఆహ్, ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీస్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలనమాట. ఓకేనా? మనకి ఏమేమి కావాలో వాటిని మనం ఇంపోర్ట్ చేసుకోవాలనమాట. మన యొక్క లోకల్ హోస్ట్‌లో. సో, ఇక్కడ ఇలా చూసినట్లయితే మనకు ఏమవుతుంది, ఇప్పుడు మనము స్వైపబుల్ డ్రావర్ అనేదాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా? అదే విధంగా బటన్ ఇంపోర్ట్ చేసుకోవాలి. లిస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. డివైడర్ అనేదాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. లిస్ట్ ఐటెమ్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, కాబట్టి ఇక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే ఏమేమి కావాలో అన్నిటిని కూడా సరే మనం సెలెక్ట్ చేసుకొని, కాపీ చేసుకొని ఏం చేస్తామంటే మన అప్లికేషన్‌కొచ్చి సో, ఇదే కదా మన అప్లికేషన్. ఈ అప్లికేషన్‌లో టాప్ మోస్ట్‌లో మనం ఏం చేస్తామంటే అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటామన్నమాట. సో, ఈ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము వీటి యొక్క ప్రాపర్టీస్‌ని మనము మన అప్లికేషన్‌లో యుటిలైజ్ చేసుకోవచ్చనమాట. సపోజ్ డివైడర్ అంటే ఏంటి? ఒక డివైడర్ అంటే ఒక సన్నపాటి ఒక గిర్రలాగా వస్తుందనమాట. సో, అదే విధంగా లిస్ట్ ఐటెమ్ అంటే ఏమిటి? బటన్ అంటే ఏమిటి? బటన్‌లో కూడా టైప్స్ ఉంటాయి కదా! ఎటువంటి టైప్ కావాలంటే ఆ టైప్‌ను మనము ఇంప్లిమెంట్ చేసుకోవచ్చనమాట ఇక్కడ. సో, కాబట్టి మనం ఇంపోర్ట్ చేసుకున్నామన్నమాట. చేసుకున్న తర్వాత ఇంతకీ మన అప్లికేషను ఇన్‌స్టాలేషన్ అయితే జరిగింది. సో, ఫస్ట్ ఏం చేద్దామంటే మన అప్లికేషన్ వర్క్ అవుతుందా లేదా చూద్దామనమాట. సో, కాబట్టి ఇక్కడ జస్ట్ నేను తులసి అని ఇస్తాను. తులసి అని ఇచ్చి సేవ్ చేసి ఇక్కడొచ్చి నేనేం చేస్తానంటే ఎన్‌పిఎం స్టార్ట్. రియాక్ట్ అప్లికేషన్ రన్ చేయాలంటే మనకు ఎన్‌పిఎం స్టార్ట్ అనేటువంటి కమాండ్‌ని కొట్టాలనమాట. సో, ఇప్పుడు ఎన్‌పిఎం స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్‌గా మనకొచ్చిందేంటంటే రీడైరెక్ట్ అయిపోతుంది. ఎక్కడికి? వెబ్‌లోకి రీడైరెక్ట్ అయిపోతుందనమాట. సో, రీడైరెక్ట్ అవుతుంది గదా! సో, ఫ్యూ సెకండ్స్ తర్వాత ఏమవుతుందంటే మనకు తులసి అనేది ఇక్కడొచ్చింది డిస్‌ప్లే అవుతుందనమాట యాక్చువల్‌గా. సో, తులసి అనేది వచ్చింది. కాబట్టి మన యొక్క రియాక్ట్ అప్లికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందనమాట.
సో, ఇప్పుడేం చేస్తా అంటే నేను సో, ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా! వీటన్నిటికి కూడా సరే నేనేం చేస్తా అంటే ఆహ్, డేటా అనేది రాస్తా అనమాట. సో, ఇప్పుడొచ్చిందేంటంటే, మన యాక్చువల్ అప్లికేషన్‌లో మనం ఏం చేసుకున్నాం, ఒక డ్రావర్‌ని ఇంప్లిమెంట్ చేసుకున్నాం. చేయాలనుకున్నాం. సో, కాబట్టి ఇక్కడొచ్చిందేంటంటే, స్వైపబుల్, స్వైపబుల్ డ్రావర్ అనే దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాం. సో, యాంకర్, యాంకర్ ఈక్వల్ టు ఏంటి యాంకర్ అంటే ఏంటంటే, లెఫ్ట్ రావాలనా, రైట్ రావాలనా, ఓకే. టాప్ నుంచి రావాలనా, బాటమ్ నుంచి రావాలనా? సో, దీన్ని డిసైడ్ చేస్తామన్నమాట యాంకర్ అనేది. నెక్స్ట్ వచ్చింది ఓపెన్. ఓపెన్ అనేది ఒక కీవర్డ్. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే, బై డిఫాల్ట్‌గా ట్రూ అని ఇస్తానన్నమాట. మ్యాప్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. దెన్ ఆహ్, ఓపెన్ ఆహ్, ఆన్ ఓపెన్. సో, ఆన్ ఓపెన్. సో, ఆన్ ఓపెన్ వచ్చిందేంటంటే హ్యాండ్లర్ అన్నమాట. హ్యాండ్లర్, హ్యాండ్లర్ ఓపెన్, హ్యాండ్లర్ ఓపెన్ అని ఇచ్చుకుంటామన్నమాట. నెక్స్ట్ వచ్చింది ఆహ్, ఆన్ క్లోజ్ అనేటువంటి ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్ దీంట్లో వచ్చిందేంటంటే హ్యాండ్లర్ క్లోజ్, హ్యాండ్లర్ క్లోజ్ అని ఇచ్చుకుంటానన్నమాట. సో, ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఏం చేస్తానంటే నేను ఓకే. క్లోజ్ చేసుకొని స్వైపబుల్ డ్రావర్‌ని క్లోజ్ చేస్తానన్నమాట. ఇప్పుడొచ్చింది దీంట్లో యాక్చువల్‌గా వచ్చింది నాకేం కావాల నా యొక్క ఎప్పుడైతే డ్రావర్ ఓపెన్ అవుతుందో, ఓపెన్ అయినప్పుడు టాస్క్ 1, టాస్క్ 2 రావాలి. మధ్యలో ఒక గెర్ర రావాలి. సో, దట్ ఈస్ మై టాస్క్. ఓకేనా? ఇప్పుడేం చేస్తున్నానంటే నేనొక లిస్ట్ అనేటువంటి లిస్ట్ అనేటువంటి ఒక ట్యాగ్ తీసుకుంటాం. ఈ ట్యాగ్‌లో డివైడర్. సో, డివైడర్ అనేటువంటి ఒక ట్యాగ్‌ని తీసుకుంటానన్నమాట. ఎందుకంటే డివైడర్ అనేది ఒక సన్నపాటి గిర్రలాగా వస్తుందన్నమాట. డివైడర్ తీసుకున్న తర్వాత ఇక్కడ లిస్ట్ ఐటెమ్, లిస్ట్ ఐటెమ్ వచ్చింది. లిస్ట్ ఐటెమ్ ఏం చేస్తానంటే ఒకటొచ్చింది కోడర్స్ కోడింగ్. కోడర్స్ కోడింగ్ అనేసి ఒకటనేసాను. సో, ఇప్పుడొచ్చింది ఏం చేస్తానంటే నెక్స్ట్ వచ్చింది పేస్ట్ చేసి ఈ డివైడర్ అనేది వచ్చింది. ఈ టాస్క్ 1కి టాస్క్ 2కి మధ్యలో నేను ఇన్సర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు సేవ్ చేసి మధ్యలో ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడొచ్చిందేంటంటే హ్యాండ్లర్ ఓపెన్ ఉంది. హ్యాండ్లర్ క్లోజ్ ఉంది. ఓకే. హ్యాండ్లర్ క్లోజ్ ఎప్పుడవ్వాలి? ఓకే. దానికోసం నేనేం చేస్తా అంటే ఇక్కడ యాప్‌లో వచ్చింది ఇనీషియల్‌గా కాన్స్ట్ ఓకే. డీస్ట్రక్చరింగ్ వచ్చింది ఏం చేస్తానంటే ఓపెన్, కామా సెట్ ఓపెన్, సెట్ ఓపెన్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ ఈ బై డిఫాల్ట్‌గా ఫాల్స్ రావాలనుకుంటాను. ఓకే. ఇది వేరియబుల్ ఇదొచ్చింది కాల్ బ్యాక్ ఫంక్షన్. గాట్ ఇట్? ఇది వేరియబుల్ ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్. సెట్ ఓపెన్ బై డిఫాల్ట్‌గా ఫాల్స్ ఉండాలనుకుంటున్నానన్నమాట. సెట్ ఓపెన్. ఫాల్స్ అంటే ఓపెన్ అయ్యి ఉండకూడదు. సో, నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఇక్కడ కాన్స్ట్ హ్యాండ్లర్ క్లోజ్ ఎప్పుడయ్యుండాలంటే హ్మ్. సెట్ ఓపెన్, సెట్ ఓపెన్ ఎలా ఉంటుంది మెథడ్‌లో ఫాల్స్ అయ్యుంటుంది. ఓకే. హ్యాండ్లర్ క్లోజ్ ఎలా ఉంటుంది? ఫాల్స్. హ్యాండ్లర్ క్లోజ్‌లో ఉందంటే అర్థం ఏమిటి? ఫాల్స్ అనమాట. అదే అదే కాన్స్ట్ ఓకే. దెన్ సెకండ్ హ్యాండ్లర్ ఏంది? హ్యాండ్లర్ క్లోజ్. హ్యాండ్లర్ క్లోజ్ అనేది దెన్ హ్యాండిల్ క్లోజ్ అయిపోయింది. హ్యాండ్లర్ ఓపెన్. ఎప్పుడు హ్యాండ్లర్ ఓపెన్ అయి ఉంటుందంటే, హ్యాండ్లర్ ఓపెన్ అయిందంటే అర్థం ఏంటి?
హ్యాండ్లర్ ఓపెన్ అయిందంటే సెట్ ఓపెన్ పారాంథసిస్‌లో ట్రూ అయ్యుంటుందనమాట. ఓకేనా? సో, ఇదనమాట. ఇప్పుడొచ్చింది ఇప్పుడేం చేస్తానంటే నేనిక్కడ ఈ తులసి అనే ప్లేస్‌లో ఒక బటన్ ఒకదాన్ని తీసుకుంటాను. ఓకే. సో, ఎటువంటి బటన్ తీసుకున్నామో మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసుకున్నాం. అవునా? లేదా ఇక్కడ? బటన్ అనే దాన్ని ఏం చేసినాం ఇంప్లిమెంట్ చేసినాం. సో, ఈ బటనే తీసుకున్నాం. బటన్ తీసుకొని బటన్ ఆహ్, బటన్ వేరియంట్, బటన్ వేరియంట్ వచ్చింది. బటన్ వేరియంట్ వచ్చింది. ఎలా ఉండాలనుకుంటున్నానంటే బటన్ వేరియంట్ నేను ఔట్‌లైన్డ్‌గా ఉండాలనుకుంటున్నాను. ఓకేనా? సో, బటన్ వేరియంట్ ఔట్‌లైన్డ్‌గా ఉండాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఆహ్, ఇప్పుడు బటన్‌కి ఏం చేస్తాం ఫస్ట్ క్లిక్ చేస్తామనమాట. సో, ఆన్ క్లిక్ అనేటువంటి ఒక ఈవెంట్ ఉంది మనకు. అంటే బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడేమవ్వాలి, బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఆన్ క్లిక్ ఎప్పుడైతే చేస్తామో ఏమవుతుంది మనకు, బటన్ క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుంది మనకు హ్యాండ్లర్ అనేది ఓపెన్ అవ్వాలి. హ్యాండ్లర్ ఓపెన్ పాస్ చేస్తాం. ఎప్పుడైతే హ్యాండ్లర్ ఓపెన్ పాస్ చేస్తామో ఇదేమవుతుంది హ్యాండ్లర్ ఓపెను ట్రూలో ఉంది కాబట్టి బై డిఫాల్ట్‌గా మనకేమవుతుంది ఓపెన్ అయిపోతుందనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ బటన్ క్లోజ్ చేయాలి మనం. బటన్ క్లోజ్ చేసి ఇక్కడొచ్చింది క్లిక్ మీ అని ఇచ్చేసామంటే ఏమవుతుందంటే సేవ్ కొట్టి ఇప్పుడు ఆహ్, రిఫ్రెష్ చేసి చూద్దాం. మనం వాడినటువంటి ప్రాపర్టీ వచ్చిందా లేదా? వచ్చుండదనమాట. సో, వచ్చున్నది కాకపోతే ఏందిరంటే ఇవతల సైడ్ వచ్చి కొట్టిన తర్వాత మనం క్లోజ్ అవ్వాలన్నమాట. క్లోజ్ కావడం లేదు. సో, ఎందుకు క్లోజ్ కావడం లేదో చూద్దాం. ఓకే. మనం వచ్చిందేంటంటే మ్యాప్ చేయలేదు. ఏది? వేరియబుల్‌ని మ్యాప్ చేయలేదిక్కడ. సో, ఇక్కడ ఎర్రర్ వస్తుంది చూడు. దీన్ని కాపీ చేసుకొని వచ్చింది ఓపెన్ బై డిఫాల్ట్‌గా ట్రూ పెట్టినాం. సో, కాబట్టి ఏందిరంటే అది మనకి ఈ విధంగా ఉందనమాట. అదే ఓపెన్ పెట్టామంటే ఏమవుతుందంటే సేవ్ చేస్తే ఇప్పుడొచ్చింది గానీ బై డిఫాల్ట్‌గా మనకి ఇదే వచ్చినదనమాట. సో, ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఏమవుతుంది? ఓపెన్ అవుతుంది. అదే ఔట్ సైడ్ వచ్చి క్లిక్ చేస్తే క్లోజ్ అవుతుందన్నమాట. ఇది మన టాస్క్ అనమాట. అంటే మొత్తం మీద మనం ఏం చేసాం ఇప్పుడు ఈ యొక్క మెటీరియల్ యూఐని యూజ్ చేసి మనము ఈ విధంగా డిజైన్ చేసామన్నమాట. మీరు ఈ యొక్క అఫిషియల్ వెబ్‌సైట్‌లో వెళ్ళేసి వీటన్నిటిని గాని గురించి చదివినట్లయితే మీకు కొద్దిగా నాలెడ్జ్ అనేది వస్తుందన్నమాట. సో, అదనమాట. సో, ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఆహ్, లైక్ చేయండి. ఓకే. మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్. థాంక్ యూ సో మచ్.